Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి, ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా ఒక బ్యూటిఫుల్ డిజైన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా నేను నార్మల్ నీడిల్కి జరీ థ్రెడ్ని తీసుకుని ఇక్కడ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ని ఇలా పైకి తీసుకుని నీడిల్ని క్లాత్ కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ అదే రింగ్లో నుంచి నీడిల్ని క్లాత్ కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి. మనం ఈ నీడిల్ని క్లాత్ కింద నుంచి పైకి తీసుకున్న డిస్టెన్స్ ఒకటే విధంగా తీసుకుంటే ఈ చైన్స్ అన్నీ కూడా ఒకటే విధంగా నీట్గా వస్తుంది. ఇలా జరీ థ్రెడ్తో 2 లైన్స్ నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా 1 లైన్ కంప్లీట్ అయిపోయాక 2 లైన్స్ కూడా ఇలా నెక్ అంతా స్టిచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ పక్కనే నార్మల్ నీడిల్ తీసుకుని షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇవి 3 షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నీడిల్లోకి ఇలా 3 షుగర్ బీడ్స్ ఎక్కించుకుని నీడిల్ కిందకి దించేసి మళ్ళీ ఈ లాస్ట్ బీడ్ పక్కనే నీడిల్ అనేది పైకి తీసుకుని లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. 3 షుగర్ బీడ్స్ నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కింద దించేసి ఈ లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా 3 షుగర్ బీడ్స్ నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ బాల్ చైన్ అన్నా మీరు పేస్ట్ చేసి తర్వాత సపోర్ట్ నాట్స్ వేసుకోవచ్చు షుగర్ బీడ్స్ ప్లేస్లో. ఇలా ఒక లైన్ అంతా నేను షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్ తీసుకుని 4 mm బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇవి 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇలా 2 బీడ్స్ నీడిల్లోకి తీసుకుని నీడిల్ కింద దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవడం, నీడిల్ కింద దించేసి లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇవి 2 తీసుకోవాలి. ఇలా లాస్ట్ బీట్లోంచి నీడిల్ తీసుకోవడం వల్ల మధ్యలో గ్యాప్ అనేది రాకుండా మనం ఆరి నీడిల్తో ఎలా స్టిచ్ చేస్తే ఉంటుందో సేమ్ అదే విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా 4 mm బీడ్స్ కూడా నెక్ అంతా స్టిచ్ చేసేసుకొని పక్కనే నేను మళ్ళీ షుగర్ బీడ్స్ లైన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా బార్డర్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవన్నాను. తర్వాత నేను 2 రూపీస్ కాయిన్ తీసుకుని ఇక్కడ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి సర్కిల్స్ అనేవి నెక్ అంతా కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ అంతా డ్రా చేసేసుకున్న తర్వాత వీటికి మధ్యలో మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ సర్కిల్కి మధ్యలో ఇవి రెడ్ కలర్ కుందన్స్ అండి అండ్ బ్లౌజ్ కలరే నేను కుందన్స్ తీసుకున్నాను. సో మెరూన్ కలర్. సో వాటిని ఇక్కడ మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, గ్లూ అప్లై చేసుకుని ఈ కుందన్స్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ నీడిల్ తీసుకుని ఈ కుందన్ చుట్టూ ఎన్ని షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయో అన్ని నీడిల్లోకి ఎక్కించుకుని ఇలా నీడిల్లోకి ఎక్కించుకుని ఈ లాస్ట్ బీట్ ఉంటుంది కదా అందులోంచి నీడిల్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు నీడిల్ కింద దించేసి ఒక 3 బీడ్స్ వదిలేస్తూ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా 3 బీడ్స్ వదిలేసి 3 బీడ్స్ వదిలేసి నాట్స్ వేసుకోవాలి. ఇలానే అన్ని కుందన్స్కి కూడా సేమ్ ఇదే విధంగా నీడిల్ పైకి తీసుకుని షుగర్ బీడ్స్ ఎన్ని అయితే సరిపోతాయో అన్ని ఎక్కించుకుని ఈ లాస్ట్ బీట్లో నుంచి నీడిల్ అనేది తీసుకుని నీడిల్ కిందకి దించేసి 3 బీడ్స్ వదిలేసి నాట్స్ వేసుకోవాలి. ఇలా ప్రతి కుందానికి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రైస్ బీడ్స్ అండ్ క్లిప్స్ నేను యూజ్ చేస్తున్నాను, చిప్స్ అనేవి. ఇలా నీడిల్ పైకి తీసుకుని ఒక రైస్ బీటు ఒక చిప్ని తీసుకుని నీడిల్ కింద దించేసుకోవాలి. మనం ఈ సర్కిల్ స్టిచ్ చేసుకున్నాం కదండి షుగర్ బీడ్స్. సో దాని దగ్గర పక్కనే నీడిల్ ఇలా పైకి తీసుకుని ఒక రైస్ బీట్ని ఒక చిప్ని నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కింద దించేసేయాలి. ఇదే విధంగా మొత్తం సర్కిల్ అంతా కూడా దీని చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. నీడిల్ పైకి తీసుకోవడం, రైస్ బీట్ ఒకటి చిప్ని ఒకటి నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ కింద దించేయాలి. చాలా ఈజీ అండి. ఇలా సర్కిల్ కింద మొత్తం మనం డ్రా చేసుకున్నాం కదా చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా అన్ని ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి మధ్యలో
గ్యాప్ ఉంటుంది కదా, సో అక్కడ నేను గ్లూ అప్లై చేసి ముందు మనం పేస్ట్ చేసాం కదా సేమ్ అవే కుందన్స్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత సేమ్ మనం మధ్యలో ఎలా అయితే స్టిచ్ చేసామో నీడిల్ పైకి తీసుకుని సరిపోయే షుగర్ బీడ్స్ని నీడిల్లోకి ఎక్కించుకుని నీడిల్ని లాస్ట్ బీట్లో నుంచి నీడిల్ తీసుకుని కిందకి దించేసి 3 షుగర్ బీడ్స్ వదిలేసి నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలానే మొత్తం నెక్ అంతా కూడా ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్లో స్టిచ్ చేసేసుకోవాలి. అన్ని కుందన్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనం ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, మీకు కావాలంటే నెక్ అక్కడక్కడ ఈ కుందన్ పేస్ట్ చేసి వాటి చుట్టూ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కలర్ అనేది ఇలా ఉందండి, అండ్ ఫ్లాష్ మళ్ళీ అలా ఉంది. సో చూసారు కదా, చాలా ఈజీగా మన బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.